ఈ పేట్రియాటికల్ సొసైటీలో ఉమెన్ ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి, ఇలాగే జీవించాలి అని కొన్ని అన్రిటర్న్ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్లో భాగంగా మహిళలు ఎప్పుడూ కూడా అణచవేయబడుతూనే ఉంటారు. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే లేదంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడితే వాళ్ళు పరీక్ష చేసుకొని రావాలి. అంటే నేను సీతాదేవిని అని చెప్పి పరీక్ష చేసుకొని రావాలి. ఓకే, సీతాదేవి అని చెప్పి పరీక్షలు చేసుకోవడానికి ఆడవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి పరీక్ష చేయడానికి శ్రీరాముడు ఎవడున్నాడు? ఒక మహిళ బయటకు వచ్చి నాకు పలానా సమస్య ఉంది అంటే ఆవిడ అప్పుడే ఎందుకు రాలేదు, ఇలా ఎందుకు జరిగింది, మీరు అవతల వాడిని అడగరా? అవతల వాడు ఏం గడ్డి తింటున్నాడా? వాడు మనిషి కదా, వాడికి తెలియదా మంచి చెడు? వాడు సమాజంలో తిరుగుతాడు కదా, నేను ఒక నాయకులను అనుకొని తిరుగుతాడు, నాకు అన్నీ తెలుసు అని తిరుగుతాడు. మరి వాడిని ఎందుకు క్వశ్చన్ చేయరు? ఆపోజిట్ జెండర్ని క్వశ్చన్ చేయరా? ఎంతసేపు ఆడవాళ్ళనైనా? ఆడవాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు వాళ్ళు